ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం లూకా శుభవార్త 13వ అధ్యాయం. సావధానంగా వినండి. యేసు ప్రభువు ప్రబోధాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. తీర్పు కాదు, మారు మనస్సు పొందాలని ప్రభువు ప్రబోధం. అంజూరపు చెట్టు ఉపమానం ఇందులో ఉంది. ఒక స్త్రీని ప్రభువు స్వస్థపరుస్తాడు. ఆవగింజ, పులిపిండి ఉపమాన ప్రబోధాలున్నాయి. యేసు ప్రభువు యెరూషలేము దిశగా వెడుతూ ఎన్నెన్నో ప్రబోధాలు చేశాడు. ఆయన యెరూషలేమును చూచి ఎంతగానో విలపించాడు. వివరాలు 1వ వచనం నుండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపాడు. ఆ కాలమున అక్కడే ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన అన్నాడు, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారని మీతో చెప్తున్నాను. మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. సిలోయములోని గోపురము కూలిపడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుతున్నారా? కారని మీతో చెప్తున్నాను. మీరు మారుమనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. ప్రమాదవశాత్తు వారు చనిపోయారు. కొందరు పిలాతు ఘాతుకానికి గురై చనిపోయారు. వారిది పాడు చావు అంటారా? కాదు, మారుమనస్సు పొందనొల్లని మీ చావే ఘోరం అని ప్రభువు ఖండితంగా చెప్పాడు. జీవితంలో అపాయాలు, ప్రమాదాలు ఎవరికైనా సంభవించవచ్చు. వాటిని ఆధారం చేసుకుని అయ్యో ఎంత పాడు చావు అని తీర్పు చెప్పడం భావ్యం కాదు. నీవు దేవుని బిడ్డవయ్యావు, మంచిది. అయితే నీకేమీ అపాయము, ప్రమాదము కలగదు అని ప్రభువు హామీ ఇవ్వలేదే. ఈ లోకంలో అల్పమైన ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. రాబోయే మహిమ వెలుగులో ప్రస్తుత కాలములో మనకు సంభవించే శ్రమలు లెక్క చేయవలసినవి కావు. మరో సంగతి ఇందులో ఇమిడి ఉంది. నీకేమీ శ్రమలు రాలేదు గాని అవతలి వ్యక్తికి బాధలు, హింసలు వచ్చినప్పుడు అతనికంటే నీవు గొప్ప భక్తుడివి అనుకోవద్దు. ఆ విధంగా భక్తిని కొలుచుకోవద్దు. అది తప్పు అంచనా. నీకు గాని మరొకరికి గాని కష్టాలు, కడగండ్లు వచ్చినప్పుడు అవి నిన్ను ప్రభువు వద్దకు నెట్టుకుపోతాయి అని గ్రహించాలి. 6వ వచనం నుండి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉంది. అతడు దాని పండ్లు వెతకటానికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ద్రాక్ష తోటమాలితో అన్నాడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకటానికి వస్తున్నాను గాని ఏమీ దొరకటం లేదు. దీనిని నరికివేయి. దీనివలన ఈ భూమి కూడా ఎందుకు వ్యర్థమైపోవాలి? అయితే అతడన్నాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేసే వరకు ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు. అది ఫలిస్తే సరి, లేని ఎడల నరికించి వెయ్యి. శ్రోతలు వింటున్నారా? ఫలించని అంజూరపు చెట్టు ఇశ్రాయేలు అపజయానికి చిహ్నం, సంకేతం. తోట యజమాని ఆ చెట్టుకు ఫలములు లేనందుకు ఎంతో ఆశాభంగం చెందాడు. ఫలిస్తే ఫలాలను సంతోషంతో స్వీకరిస్తాడు, లేదా దాన్ని నరికి పారేస్తాడు. ఆయన స్వంతదారు గనుక ఆయనకు ఆ హక్కు ఉన్నది, అధికారము ఉన్నది. ఇశ్రాయేలుకు దేవుడు వెలుగిచ్చాడు. ఆ వెలుగులో వారు నడిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. వారు ఆ వెలుగును నిరాకరిస్తే దేవుడు వారిని శపించవలసి వస్తుంది. ఆ చెట్టుకు ఆయన ఎంతో చేశాడు. ఎరువు వేశాడు, నీరు పెట్టాడు. అది ఫలించాలి అని ఎదురు చూడడం న్యాయమే కదా. ఇశ్రాయేలు జాతి క్రీస్తును తిరస్కరించింది. ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండనియ్యి అని చెప్పి ఆయన శిలువ వేతకు సమ్మతించింది. అందుకే ఇశ్రాయేలు ఒక జాతిగా దేవుని తీర్పునకు, శిక్షకు గురి అయింది. లోకమంతటా అన్యజాతుల మధ్యకు చెదరిపోయింది. ఈ తీర్పు దేవుడిచ్చింది. వారు వీరు అని ఎవరి మీద చెప్పవద్దు. ఇశ్రాయేలు స్వయంగా దేవుడు ఏర్పరచుకొన్న జాతి. ఒకానొక రోజున ఆయన తన ప్రజలను స్వంత భూమికి చేరుస్తాడు. వారిని సమకూరుస్తాడు.
ఆయన వారిని విడువలేదు, ఎడబాయలేదు. ఇప్పుడు వారు వస్తున్నారన్నమాటే గాని విశ్వాసంతో కాదు. ఈ రోజు వరకు వారికి శాంతి లేదు, సమాధానము లేదు. లోక చరిత్ర అంతటికీ దేవుడే కర్త. ఆయన వ్రేలి కదలిక చొప్పున చరిత్ర నడుస్తుంది.